నమస్కారం మేడం. నమస్కారం అండి. అంటే ఇప్పుడు స్కిన్‌లో నలుపు ఉంటుంది, చామంచాయ ఉంటుంది, ఎరుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది, ఇంకా తెలుపు ఉంటుంది. దేన్ని ది బెస్ట్ స్కిన్ అంటారు సైంటిఫిక్‌గా? మంచి క్వెషన్ అండి. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారనమాట. స్కిన్ అంటే ఏంటంటే మనకి ఎస్పెషల్లీ ఇండియాలో, ఏషియన్ కంట్రీస్‌లో ఎంత ఫెయిర్‌గా ఉంటే అంత మంచి స్కిన్ అనుకుంటారు. అంటే ఏంటంటే బాగా ఛాయ్‌గా ఉంటాయి అనమాట. అంటే తెల్లగా ఉండే వాళ్ళది మంచి స్కిన్ను అనుకుంటారనమాట. ప్రతి ఒక్కళ్ళు మా దగ్గరికి వచ్చేది కూడా ఎక్కువగా డాక్టర్ గారు ఫెయిర్‌గా అవ్వాలంటే ఏం చేయాలి అని వస్తుంటారనమాట. మనకి ఆశ్చర్యకరంగా ఏంటంటే మన మార్కెట్‌లో కూడా ఇండియన్ మార్కెట్‌లో ఫెయిర్ అండ్ లవ్లీకి చాలా ఎక్కువ మార్కెట్ ఉంటుంది. చాలా ఎక్కువగా కొనేది మన వాళ్ళు ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి ప్రొడక్ట్స్ అనమాట. అంటే ఏంటంటే మన వాళ్ళు కాంప్లెక్షన్‌కి అంత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనమాట. విచ్ ఈజ్ రాంగ్ అండి. టోటల్‌గా రాంగ్. ఎలా అంటే హెల్తీ స్కిన్ అంటే ఎలా ఉండాలి? చక్కగా హెల్తీగా న్యాచురల్ గ్లోతో ఉండాలి. అంతేగాని ఆర్టిఫిషియల్‌గా ఏదో దేనితోనో వచ్చేయడము, లేదంటే బాగా మంచి ఫెయిర్‌గా ఉన్న ఆళ్ళదే గొప్ప స్కిన్ అనుకోవడం అనేది తప్పనమాట. మచ్చలు లేకోకుండా, కురుపులు లేకోకుండా, ఎలాంటి బ్లెమిషెస్ లేకోకుండా, చక్కగా న్యాచురల్ గ్లోతో ఉండే స్కిన్ ద బెస్ట్ స్కిన్ అనమాట. అది ఏ కలర్ అయినా పర్వాలేదు. మనకు చిన్న బేబీస్‌ని చూస్తామండి, చంటి పిల్లల్ని. వాళ్ళ స్కిన్ ఏ కలర్ అయినా కూడా మనం చూడంగానే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. మనకు పట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అది మంచి స్కిన్. వాళ్ళలో అప్పటికి ఇంకేమీ అంటే కొలాజన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎలాస్టిక్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. సో, అందుకని వాళ్ళకి న్యాచురల్‌గానే అట్రాక్షన్ ఉంటుందనమాట. అంటే మంచి స్కిన్ ఉంటుంది. సో, మనకు పట్టుకోవాలనిపిస్తుంది. అక్కడ మనం కలర్ చూడం కదండీ! ఎప్పుడైనా సరే కలర్ కంటే కూడా హెల్తీ స్కిన్ చాలా ఇంపార్టెంట్. ఫారినర్స్, అమెరికన్స్ వాళ్ళ స్కిన్ కలరు ఎక్కువైపోయింది. ఈ క్యాన్సర్స్ అవి వస్తున్నాయి అని చెప్పి ఉద్దేశంతోటి రకరకాల కారణాలతో వాళ్ళేమో రంగు తగ్గటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మన వాళ్ళేమో ఫెయిర్‌గా కనిపించారు. రివర్స్‌గా మనం ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రివర్స్‌గా జరుగుతుంది మనకి వాళ్ళకి జర్నీ. ఈ డెర్మటాలజికల్ జర్నీ. ఇందులో సైన్స్ ఎంతవరకు ఉంది? ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని మనం ఇండియన్స్ ఎలా ఉండాలి ఈ విషయంలో? వాళ్ళది తప్పు, మనది తప్పండి. ఎందుకంటారా? వాళ్ళది న్యాచురల్ కలర్ అనమాట. అంటే ఏంటంటే వాళ్ళ జెనెటిక్‌గా వాళ్ళకి మెలనోసైట్స్ తక్కువుంటాయి. మనకి మెలనోసైట్స్ ఎక్కువుంటాయి. అందువలన మనకి మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనది బ్రౌన్ స్కిన్. వాళ్ళది మెలనిన్ ప్రొడక్షన్ చాలా మినిమమ్ ఉంటుంది. అందుకని వాళ్ళది వైట్ స్కిన్. సో, వాళ్ళు మన కలర్ రావడానికో, లేదంటే కొంచెము తగ్గడానికో, ట్యాన్ అవ్వడానికో వాళ్ళు ఎండల్లో ఉంటారు. సో, అలాగే యూవీ లైట్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతుంటారు. దాని వలన ఏమవుతుందంటే, వాళ్ళకి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుందనమాట. అంటే ఏంటంటే, వాళ్ళకి మెలనోసైట్స్ మనకి మెలనిన్ అనేది ప్రొటెక్షన్ లేయర్ అండి. అంటే ఏంటంటే, భగవంతుడు మనకి చక్కగా మంచి స్కిన్ ఇచ్చాడు. అంటే మనం ఎండ్‌లోకి వెళ్ళినా కూడా మనకి ఎలాంటి క్యాన్సర్ రాదు. ఎందుకంటే, మనకి ఆల్రెడీ మెలనోసైట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. వాళ్ళకి మెలనోసైట్స్ అతి తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ఎండ్‌లోకి వెళ్తే గనక మెలనిన్ ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి వాళ్ళకి క్యాన్సర్ రావడానికి, స్కిన్ క్యాన్సర్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చాలా కామన్ వాళ్ళలో స్కిన్ క్యాన్సర్. అందువలన వాళ్ళేంటంటే ఈ కలర్ రావడానికి ఎండ్‌లోకి వెళ్లి కూర్చుంటారు. యూవీ లైట్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతుంటారు. అల్ట్రావైలెట్ రేస్. దానివల్ల వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. లక్కీగా మనకి అది ఉండదు కాబట్టి మనం ఎండలో పొలం పనులు చేసుకుంటాం. మన పొలం పనులు చూస్తే మనకి ఎక్కువగా ఎండలోకే వాళ్ళు ఎక్స్‌పోజ్ అవుతుంటారు. అయినా మనకి క్యాన్సర్ పర్సెంటేజ్ ఉండదు. ఎందుకంటే మనకి ప్రొటెక్టివ్ లేయర్ మెలనిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది. మెలనోసైట్స్ ఎక్కువగా ఉండటం మూలన మనకి క్యాన్సర్ రాదనమాట. సో, అది తప్పు, ఇది తప్పు. మనకి ప్రాబ్లమ్ ఏంటంటే ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల మచ్చలు రావడము, స్కిన్ మీద మచ్చలు రావడము, స్కిన్ ట్యాన్ అవ్వడము. ట్యాన్ అనేది మనలో చాలా కామన్‌గా చూస్తుంటామండి. ట్యాన్ అవ్వడము, మచ్చలు రావడము, అలాగే బ్యాండ్స్ లాగా రావడము, పిగ్మెంటేషన్ రావడం అనేది మనం ఫేస్ చేస్తాం. మన ప్రాబ్లమ్స్. సో, వాళ్ళకి క్యాన్సర్ ప్రాబ్లమ్, మనకి ఈ ప్రాబ్లమ్. అందుకని ఎలా ఉన్నా సరే వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు వైట్ వాళ్ళైనా వాళ్ళ స్కిన్ చక్కగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎండకి ఎక్స్‌పోజ్ అయ్యి క్యాన్సర్ తెచ్చుకుంటున్నారు. తొందరగా ప్రిమెచ్యూర్ ఏజింగ్ అంటామనమాట. అంటే వాళ్ళు ఎంత ఎక్కువగా ఎండకి ఎక్స్‌పోజ్ అయితే అంత ఏజింగ్ అనేది ఫాస్ట్‌గా అవుతుంది. అంటే వాళ్ళని చూస్తే గనుక వాళ్ళ టీనేజర్స్ అందరూ చాలా బావుంటారు. కానీ వాళ్ళకి
30 ఇయర్స్ వచ్చేసరికి ముడతలు మొదలైపోతాయి అనమాట. మనకి 30 ఇయర్స్కి మనం రింకిల్స్ చూడం, కానీ వాళ్ళు 30 ఇయర్స్కే రింకిల్ చూస్తారనమాట. వాళ్ళకి రింకిల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, అంటే ఎర్లీగా ఏజింగ్ వచ్చేస్తుంది. సో ఎక్కడ ఉండే అడ్వాంటేజెస్ అక్కడ ఉంటాయి, ఎక్కడ ఉండే డిసడ్వాంటేజెస్ అక్కడ ఉంటాయి. కాబట్టి మనకి ఉన్నప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడంలోనే మనకి అంత ఉంటుందన్నమాట. అంటే మనం మంచి అయినా ఫెయిర్నెస్ చెడైనా. కోసం పరిగెత్తడం అనేది కరెక్ట్ కాదంట. కరెక్ట్ కానే కాదండి. మంచి స్కిన్ కోసం అడగాలి కానీ ఫెయిర్నెస్ అడగడం అనేది కరెక్ట్ కాదు. అంటే మంచి స్కిన్ అంటే ఏది? మంచి స్కిన్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎలాంటి మచ్చలు మరకలు హెల్దీగా ఉండే స్కిన్ అండి. అంటే ఏంటంటే చాలామందికి యాక్నీ ఉంటాయి, కొంతమందికి గుంతలు ఉంటాయి, కొంతమందికి యాక్నీ వల్ల వచ్చే మచ్చలు ఉంటాయి, కొంతమందికి రింకిల్స్ ఎర్లీగా స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవడం వలన. సో అలాంటివన్నీ లేకోకుండా చక్కగా హెల్దీ స్కిన్ అంటే ఏంటంటే గ్లో అవుతుంది, న్యాచురల్ గ్లో అనమాట. న్యాచురల్ గ్లో, న్యాచురల్ ఇదంటాను చూడండి, గ్లోగా ఒకలాంటి స్పార్క్ అంటాం. సో అలాంటి న్యాచురల్ స్పార్క్ ఉండి చక్కగా హెల్దీగా మచ్చలు మరకలు ఇది లేని స్కిన్ అనేది ఎప్పుడు కూడా మంచి స్కిన్ అండి. సో దీనికి ఏంటంటే మంచి స్కిన్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం చేయాలి అనేది చాలా అవసరం అన్నమాట, తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది చిన్నప్పటి నుంచే మాకు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. స్కూలింగ్లో అంటే వాళ్ళు ఏంటి 5th 6th ఉన్నప్పుడే స్కిన్ కేర్ రొటీన్ అనేది ఇప్పుడు కొత్త వర్డ్ మొదలైందనమాట. ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలామంది మొదలు పెట్టేసి మాకు స్కిన్ కేర్ రొటీన్ ఇవ్వమని వస్తున్నారు. పేరెంట్స్ కూడా ఏంటంటే ఎంకరేజ్ చేస్తున్నారు, అది రాంగ్. ఒకప్పుడు మనకి ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ ఉండేదమ్మా, ఎలాంటిది ఉండేది కదా. అనవసరంగా మనకి ఏ ప్రాబ్లం లేనప్పుడు, ఏ సమస్య లేనప్పుడు స్కిన్కి ఆ స్కిన్ కేర్ రొటీన్ అనేది అవసరం లేదు. సో డాక్టర్ని సంప్రదించి, అంటే స్కిన్ కేర్ రొటీన్ డాక్టర్ దగ్గరికి వస్తే పర్వాలేదు. సో వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో కొరియన్ స్కిన్, సో ఆన్లైన్లో రకరకాలు వీళ్ళని టెంప్ట్ చేయడానికి పేరెంట్స్ టెంప్ట్ అవుతారు, దాని ద్వారా పిల్లలకి ఎక్కిస్తారనమాట. కొంతమంది ఇంకా విచిత్రంగా ఉంటారు. పేరెంట్స్ ఏంటంటే బేబీకి మంత్స్ బేబీ, డాక్టర్ గారు బేబీ నల్లగా పుట్టి డార్క్ కలర్ అండి, దీన్ని ఏమన్నా ఇప్పటి నుంచి ఏమన్నా చేయొచ్చండి కలర్ ఇంప్రూవ్మెంట్ అని అడుగుతారు. అసలు ఒక్కసారి చాలా విచిత్రం ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. వెంటనే పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయాలి మేము. చెప్పకపోతే కనుక వాళ్ళు అది నిజంగానే డాక్టర్స్ని మార్చి వెళ్తుంటారు. ఏమన్నా స్పెషల్ సబ్బులు ఉంటాయండి పాప ఇప్పటి నుంచి అవి వాడితే ఫెయిర్ అవ్వడానికి, లేదంటే ఏదైనా స్పెషల్ క్రీమ్ ఉంటుందండి ఇప్పటి నుంచి వాడడానికి అనేది చాలా పొరపాటండి. అలాంటివి ఏవి కూడా మనము అసలు ఎంకరేజ్ చేయకూడదు. కిడ్స్ అండి, దే ఆర్ జస్ట్ న్యూ బార్న్ బేబీస్, వాళ్ళకి ఏం కావాలంటే చక్కగా మంచి మాయిశ్చరైజర్. అలాగే చాలామంది ఏంటంటే ఈ సబ్బని ఆ సబ్బని ఫెయిర్గా అవుతారని ఆశతోటి విపరీతంగా సబ్బు చిన్నప్పటి నుంచి వాడడం అనేది మొదలు పెట్టేస్తారు. ఈ సబ్బుల్లో కూడా TFM పర్సెంటేజ్ ఏదో అంటుంటారు కదా, 85% ఉంటే వాడాలి, ఇది కరెక్టా మేడం? ఇది ఏ సబ్బు అయినా మన పొళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ సబ్బు అయినా బ్యాడ్ అండి. ఎనీ ఎక్సెస్ అనేది ఎప్పుడు వాడకూడదు.